హలో నేను శేషరావు. అనంతపురం జిల్లాలో విచిత్రమైనటువంటి ఫ్రాడ్ బయటపడింది. లేడీ డాన్ వ్యవహారం. అక్కడ ఉన్నటువంటి ఎస్పీ జగదీష్ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తే మైండ్ బ్లాంక్ అయ్యేటువంటి విషయాలు బయటపడ్డాయి. అక్కడ రంగమ్మ అనేటువంటి ఒక ఆవిడ, రంగమ్మ అలియాస్ చిన్ని, ఈవిడ ఒక డాన్గా వ్యవహరిస్తున్నారు. దేనికి డాను అని అంటే న్యూడ్ కాల్స్ డాన్. ఈవిడ కొంతమందిని గ్రూప్గా తయారు చేసి సెలబ్రిటీసు లేదంటే మగవాళ్ళు ఎవరైనా సరే, రాజకీయ నాయకులు, ఉద్యోగులు, ఇట్లా రకరకాలుగా ఉంటారు సమాజంలో బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళని సోషల్ మీడియాలో ఫోన్లు చేసి వీడియో కాల్స్ చేసి అట్రాక్ట్ చేయటం, ఆ తర్వాత ఫోటోలు పంపించటం, ఆ తర్వాత హస్కీగా మాట్లాడటం, ఆ తర్వాత న్యూడ్ కాల్స్ పంపించడం, ఆ తర్వాత బేర్ బాడీతోటి వాళ్ళని కూడా లైన్లోకి పెట్టడం, స్క్రీన్ షాట్లు తీయటం, ఇక అక్కడి నుంచి వాళ్ళని ఇంటికి రమ్మని చెప్పడం, వాళ్ళతోటి లైంగికంగా బెడ్రూమ్లో అనుభవించడం, ఆ సీన్స్ని షూట్ చేయటం, షూట్ చేసి వాటిని వాళ్ళకే చూపిస్తున్నారు. వాళ్ళకే చూపించి అక్కడి నుంచి బ్లాక్మెయిల్ మొదలు పెడుతున్నారు. ఇలా రిటైర్డ్ ఉద్యోగిని ఒక అతని దగ్గర దాదాపు 20 లక్షలు, మరొక ఆల్రెడీ సర్వీస్లో ఉన్నటువంటి ఉద్యోగి దగ్గర 30 లక్షలు, ఇట్లా రకరకాలుగా డబ్బులు వసూలు చేసింది ఈ రంగమ్మ. మరి ఇంత పెద్ద స్కామ్, ఇంత పెద్ద ఫ్రాడ్ చేస్తున్నటువంటి రంగమ్మని ఎందుకు పట్టుకోలేకపోయారు పోలీసులు అని అంటే, అక్కడ ఉండేటువంటి పోలీసులే రంగమ్మకి సహాయ సహకారాలు చేస్తున్నారు. అందుకే రంగమ్మ తన వ్యాపారాన్ని విస్తరించింది. కొంతమంది మహిళల్ని ఒక గ్రూప్గా చేసి ఈ వ్యాపారం చేస్తుంది. న్యూడ్ కాల్స్ ఇంటికి పిలిపించి ఈ మహిళలతోటి ఆన్లైన్లో అటాచ్ అయినటువంటి వాళ్ళని పిలిపించి వాళ్ళ బెడ్రూమ్లో రొమాన్స్ చేస్తున్నప్పుడు షూట్ చేసి వ్యాపారం మొదలుపెట్టింది. ఆ గ్రూప్లో ఉండేటువంటి వాళ్ళు అసలు రంగమ్మ దగ్గర ఎందుకు ఉండాలి, సేమ్ ఇలానే మనం చేయొచ్చు కదా అని చెప్పేసి వాళ్ళు మరొక దుకాణం పెట్టారు. ఇట్లా దాదాపు 3-4 షెల్టర్స్ ఏర్పాటు చేసుకొని ఈ నీలి చిత్రాల వ్యాపారాన్ని, నీలి చిత్రాల వ్యవహారాన్ని నడుపుతూ వచ్చారు. దీంతో వాటాలు పంచుకునే దాంట్లో తేడా వచ్చింది. దీంతో ఇది మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. ఇందుకే దీన్ని కూపీ లాగితే ఎస్పీకి తెలిసినటువంటి అంశం ఏంటంటే, ఇద్దరు పోలీస్ అధికారులు దీంట్లో కీలకంగా వ్యవహరించారు. ఈ మొత్తం రాకెట్లో ఇద్దరు పోలీస్ అధికారులు కీలకంగా వ్యవహరించారని చెప్పి వాళ్ళని వీఆర్కి అటాచ్ చేశారు. సో కాబట్టి రంగమ్మ లాంటి లేడీ డాన్స్ అనంతపురం లాంటి జిల్లాల్లోనే ఎవరైతే డబ్బులు ఉన్నారో వాళ్ళని హానీ ట్రాప్ చేసి వాళ్ళ న్యూడ్ కాల్స్ తీసి వాళ్ళకే చూపించి బ్లాక్మెయిల్ చేస్తూ కొన్ని కోట్ల రూపాయలు సంపాదించిందంట. ఇది పెద్ద డాన్ వ్యవహారంగా ఇప్పుడు పోలీసులు చెప్తున్నారు. కాబట్టి మగ పొంగవులు, డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, ప్రత్యేకించి రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు కొంతమంది, వాళ్ళకి 1,00,000 నుంచి 1,50,000 దాకా వచ్చే వాళ్ళు ఉన్నారు. రిటైర్ అయినటువంటి ఉద్యోగులకి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒంటరి జీవితంలో ఇలాంటి వాళ్ళకి అట్రాక్ట్ అవుతున్నారు. తర్వాత వాళ్ళ న్యూడ్ కాల్స్ చూపించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. సో కాబట్టి ఇలాంటి డాన్స్ ఉండడానికి కారణం ఏంటంటే, మగవాళ్ళల్లో బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళల్లో విపరీతమైనటువంటి కోరికలు ఉండడమే కారణం. సో కాబట్టి ఇక్కడ రంగమ్మ తప్ప, పోలీసులు తప్ప, లేదంటే డబ్బు అహంకారంతో రంగమ్మ దగ్గరికి పోయేటువంటి వాళ్ళకి తప్ప అనేది మీరే తేల్చాలి. థ్యాంక్ యూ.